Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అయితే మీరు ఇన్ని వేల ఇంటర్వ్యూస్లో మీ బెస్ట్ 5 ఇంటర్వ్యూస్ అంటే ఎవరి గురించి చెప్తారు? అన్ని బెస్ట్ ఇంటర్వ్యూసే. అంటే అంటే ఒక తల్లిని నీకు ఏ బిడ్డ ఇష్టం అంటే ఏ తల్లి ఎలా చెప్తుంది? చెప్పలేదు. నా ప్రొఫెషన్ నాతో ప్రారంభమైంది. దూరదర్శన్ ఈజ్ మై మదర్ అంట. నాకు జన్మనిచ్చింది మా అమ్మగారు అయితే జీవితాన్ని ఇచ్చింది దూరదర్శన్. నా ఇంటి పేరే మారిపోయింది. దూరదర్శన్ విజయదుర్గ అంటే ఎవ్వరు ఇంకోటి చెప్పక్కర్లేదు. నన్ను చూస్తే దూరదర్శన్ గుర్తుకొస్తుంది, దూరదర్శన్ చూడగానే విజయదుర్గ గుర్తుకొస్తుంది. ఆ స్థాయిలో నేను బ్రాండింగ్ అయిపోయానని చెప్పొచ్చు ఒక రకంగా. సో అటువంటప్పుడు ప్రతిదీ కూడానమ్మా నేను ప్రేమించానమ్మా. ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో అట్లాంటి ప్రేమ నా ప్రొఫెషన్ మీద నాకు. అది ఖచ్చితంగా చెప్తున్నా. ఇవాళ రోజున ఇన్నేళ్ల తర్వాత కూడా విజయదుర్గ ఇక్కడ కూర్చుంది అంటే కారణం మా అమ్మ దూరదర్శన్ కదా. దాని వెనక హార్డ్ వర్క్ లేకపోతే మీరు నన్ను ఇవాళ పిలవరు కదా. ఎంత హార్డ్ వర్క్ ఉంటే మరి మీరు నా సర్వీస్లో కొంచెమే వయస్సు. నిజం మాట్లాడాలంటే మీరు పుట్టిన తర్వాత నన్ను చూసే అవకాశం లేదు దూరదర్శన్లో. అయినా కూడా ఇవాళ మీరు పిలిచి నన్ను ఇంత గౌరవిస్తున్నారంటే కారణం మా అమ్మ దూరదర్శన్, నా ఉద్యోగం. సో ఎవరైనా సరేనమ్మా కలకాలం ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని సూత్రాలని తప్పకుండా పాటించాలి. అందులో మనం చేసే వృత్తి పట్ల ఒక అంకిత భావం, నిబద్ధత, మనం ప్రతిదాన్ని కూడా గౌరవించటం, ప్రతి అంశాన్ని మర్యాదపూర్వకంగా స్వీకరించటం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి ప్రొఫెషనల్గా. నేను పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నుంచి. అన్నిటినీ మించి మనకు సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం వస్త్రధారణలో కనిపించాలి, మన అప్రోచ్లో కనిపించాలి, మన మాటలో కనిపించాలి. ఆ సంస్కారం మనల్ని జీవితాంతం నిలబెడుతుంది. అర్థమైందా? ముఖ్యంగా నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఒక్కటే విషయం అమ్మా, భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తెలుగుని తెలుగులాగా మాట్లాడండి. ఇంకొక భాష మాట్లాడద్దు. ఒక డీసెంట్ ఏంటంటే ఇవాళ ముందు తరాలకి మనం ఆదర్శంగా ఉండాలి. ఇక్కడతో అంతరించిపోలేదు, ఇంకా చాలా ఉంది. మా పిల్లలందరూ నా తర్వాత జనరేషన్ అంతా కూడా ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోయారు. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా. అక్కడ మా చెల్లెలు పిల్లలు వచ్చారు. ఒకసారి మా చెల్లెలు ఉన్న అమెరికా నుంచి వచ్చాక పెద్దమ్మరా అని పరిచయం చేసింది. పరిచిస్తే వాట్ ఈస్ పెద్దమ్మ అన్నాడు వాడు. ఆంటీ అంటే వాడికి అర్థమయ్యేది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాడు వాట్ ఈస్ పెద్దమ్మ అంటే నీకు అయిపోయిందే పరిస్థితి అన్నాడు. అంటే లేదక్క అంతే. వాడు ఇప్పుడు చాలా పెద్దవాడు అయ్యాడు, సాఫ్ట్వేర్. వాడు మొన్న వచ్చినప్పుడు నాతో మంచి తెలుగులో మాట్లాడాడు. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు అన్నీ నేర్పించింది. మా చెల్లెలు మరిది, మా చెల్లెల హస్బెండ్ సిన్సినాటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అమ్మ. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి తెలుగు పుస్తకాలు తెప్పిస్తారు. 1వ తరగతి నుంచి పుస్తకాలు తెప్పించి అక్కడ కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని తెలుగు నేర్పిస్తున్నారు ఉచితంగా. అంటే నా మాట ఎంత దూరం వెళ్ళింది. తెలుగు వాళ్ళమై ఉండి మంచి తెలుగు మాట్లాడలేకపోవటం అది నిజంగా దౌర్భాగ్యం. దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం. సో నేను చెప్పాను. అక్కడి నుంచి వాడు మొన్న వచ్చినప్పుడు కూర్చున్నాడు 1 గంట సేపు. కూర్చుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇంటికి వెళ్ళి చెప్పేట వాళ్ళ అమ్మతోటి, అమ్మ పెద్దమ్మ ఎంత మంచి ప్రవచనాలు చెప్పిందమ్మా నాకు. కాబట్టి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మంచి తెలుగు నేర్చుకుంటున్నారు, పిల్లలకు నేర్పుతున్నారు, మాట్లాడుతున్నారు, మన సాంప్రదాయాలన్నీ పాటిస్తున్నారమ్మా. ఎటొచ్చి మన తెలుగు వాళ్ళం మాత్రం నిక్కర్లు వేసుకు తిరుగుతున్నారు ఆడపిల్లలు. అంతకంటే నేనేం చెప్పలేను. కొంచెం పద్ధతి పాటిస్తే మన బుద్ధు తరాల వాళ్ళకి పాటిస్తారు, లేకపోతే ఏముంది కదా. ఇదివరకు సినిమాల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి వీళ్ళని చూసి అనుకుండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళే అయిపోయారు. జయప్రద గారు, జయసుధ గారు ఇలాంటి వాళ్ళందరూ తక్కువ అయిపోయారు. నేనంటే సావిత్రి గారు వాళ్ళని తీసుకురావట్లేదు సీన్లోకి. సో అది ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సావిత్రి గారిని నేను ఇంటర్వ్యూ చేశానమ్మా, జమున గారిని ఇంటర్వ్యూ చేశాను, భానుమతి గారిని, అలాగే షౌకర్ జానకి గారిని. ఈ ఛానల్స్ ఇవి రాకముందే నేను అన్నీ చేసేసాను ఇంటర్వ్యూస్. సో బాలసుబ్రహ్మణ్యం గారిని, పివి శ్రీనివాస్ గారిని, మాధవపతి గారిని, ఇట్లా సినిమా రంగానికి సంబంధించిన చాలామందిని ఇంటర్వ్యూ చేశాను.
అట్లాగే తెర మీద కనిపించే వాళ్ళలో కూడా అసలైన సిసలైన ట్రూ లెజెండ్స్, మహానుభావులు. ఎందరో మహానుభావులు కాదు, నేను దూరదర్శన్ ద్వారా పరిచయం చేసిన అందరూ మహానుభావులే నా దృష్టిలో. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళని కలవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నా భాష కూడా అలాగే ఉంది.